ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజైతే మనము అరుణాచలంలో దర్శనం అయితే అయిపోయింది. ఉదయాన్నే స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. మనకైతే 9 o'clock వరకు గిరి ప్రదక్షిణ కూడా ఫినిష్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దేవుడి యొక్క దర్శనం కోసం అయితే వెళ్ళాము. దర్శనం కూడా గంటన్నరలో మనకి 50 రూపాయల టికెట్తో గంటన్నరలో దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటిలోనూ దర్శనం చేసుకుని అయితే వచ్చాము. ఇక్కడ నాకు ఒక టెంపుల్ చాలా బాగా నచ్చింది. అసలు నేను అలా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కానీ మనము చంద్రం ఓన్లీ హనుమాన్కి మాత్రమే పెడతాం కదా, కానీ ఇక్కడ వినాయకుడు కూడా ఉందన్నమాట చందనము. అది బాగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు నేను అసలు. మేము వెళ్ళిన టైంకి అభిషేకం కూడా చేసి పూజ కూడా చేస్తున్నారు. తర్వాత అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడ మనకి ఈ యొక్క టెంపుల్లో ఒక ప్లేస్లో సర్కిల్ గీసి ఉంటుంది పెయింట్తో. ఆ సర్కిల్లో నిలబడినట్లయితే చుట్టూ కూడా 9 ఈ యొక్క శిఖరాలు ఉన్నాయి కదా, అంటే దేవుడి యొక్క గోపురాలు ఉన్నాయి కదా, 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఓన్లీ ఆ సర్కిల్కు నిలబడితే మాత్రమే కనిపిస్తాయి. అవి ఇంకా అటు ఇటు వెళ్తే అస్సలు కనిపించవన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పక్షులన్నీ కూడా ఆ యొక్క గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగానే ఉంది. మేము వీడియో కరెక్ట్గా క్యాప్ చేయలేకపోయాము. ఎందుకంటే ఆ యొక్క సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ ఆ యొక్క దృశ్యం చూడడంలోనే నిమగ్నం అయిపోయాము. కాబట్టి కెమెరా అటు ఇటు క్లారిటీ మిస్ అయింది. కానీ ఇంత వందల వేల పక్షులన్నీ కూడా ఆ యొక్క మెయిన్ గోపురం ఉంది కదా, ఆ యొక్క మీకు పైన కనిపిస్తుంది కదా, ఆ యొక్క గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ యొక్క మూమెంట్ చూస్తూ ఉంటే. అందరు అదే చూస్తూ ఒకసారి అలా అవాక్కై చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు అక్కడే గోపురం పక్కనే టెంపుల్ పక్కనే మనకి ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. నిన్న నైట్ వచ్చినప్పుడు అక్కడ తిన్నాము. ఇప్పుడు అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకైతే వచ్చేసాము. మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 11:30 ఏమైనట్టుంది. 11:30, 12 అయింది. ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పూరి, దోశ, తర్వాత వడనైతే తీసుకున్నాము. మావిడికి నచ్చలేదంటే అది ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాడు. వడ కూడా చల్లగా ఉంది. పూరికేమో పూరి కర్రీ నచ్చలేదు, దోశనేమో అంత బాగాలేదన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సరే బయటికి వెళ్ళాక ఇంకెక్కడైనా తిందా అనలేనేసి అనుకున్నాం అనమాట. తల ఒక 2 బ్రేక్ఫాస్ట్లు అయితే తీసుకున్నాం. పూరీలు 2, వడ 2 ఏమో ఇచ్చారు. ఇడ్లీ చూస్తేనేమో ఇడ్లీ చల్లగా ఉందని చెప్పారు. ఇంకా తినలేదు. ఇంకా తిరుగు ప్రయాణం అయితే అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. అరుణాచలం అనేటువంటిది మనం అనుకోవడం కాదు, ఆ యొక్క స్వామివారు మనల్ని పిలిస్తే తప్ప పోలేమేమో అనిపించింది. ఇదిగోండి మళ్ళీ ఇంకా దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర చూసి ఒకసారి ఇలా దండం పెట్టుకొని వచ్చాము. అదే ఇలా వస్తూ ఉంటే కారులో ఇదంతా ప్రదక్షిణ చేసి మనం ఇదే ప్లేసా అనిపించింది.